గత 2 పర్యాలు 3 పర్యాలు కూడా సర్పంచ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, కౌన్సిలర్స్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, మరి వైస్ చైర్మన్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నూతనంగా ఒకటేసారి ఫస్ట్ టైం మరి సర్పంచ్గా వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేపండి. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఎక్స్పెక్ట్ దిస్ వన్. ఇందులో మేడం మనకు 90% అంటే 85 to 90% కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈ 85-90% కూడా 90% యూత్ ఉన్నారు మేడం. ఈ 90% కూడా 80% కూడా మొదలు చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మేడం. అంటే ఇది ఒక సూచిక ఏంటంటే మెదక్ తెలంగాణ అభివృద్ధి కోసం మెదక్ జిల్లాలో అభివృద్ధి పదంలో నడుస్తానని చెప్పేసి ఔత్సాహంగా వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఎన్నో విషయాలు ఉద్యోగాలు పెట్టేసి వ్యాపారంలో పెట్టేసి అభివృద్ధి పదంలో నడుపుతారని చెప్పేసి వాళ్ళ డ్రీమ్ అన్నారు మేడం. వాళ్ళందరూ వచ్చారు మేడం. వీళ్ళందరూ కూడా జిల్లాలో మన డిపిఓ గారి ఆధ్వర్యంలో సిఓ గారి ఆధ్వర్యంలో కూడా డిఆర్డిఓ గారు మరి రిసోర్స్ పర్సన్గా ఉండేసి మరి 3 రోజులు 4 రోజులు 4 తిరుగులు పెట్టి 5 days ఈచ్ బ్యాచ్ 5 days వరకు కూడా ట్రైనింగ్ అయింది మేడం. ఓన్లీ మనం మున్సిపల్ కౌన్సిల్స్ మాత్రం కాలేదు మేడం. వీళ్ళు కూడా ప్రత్యేకంగా మరి రూరల్ ఆఫీస్ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా శిక్షణ కార్యక్రమం ఉంటే బాగుంటుంది మేడం. అదొకటి మరి మీకు మనవి చేసుకుంటాం మేడం. అయితే ఈ కార్యక్రమంలో అవకాశం వచ్చింది. ఇవాళ సర్పంచెస్, మీరు సర్పంచెస్ ముగిస్తారు 2 నిమిషాలు మేడం. మీరు సర్పంచ్ అంటే మీరు ఎన్నిక కాబట్టి వరకే మీ టీంలో గొడవలు కావచ్చు, పోటీతత్వం కావచ్చు. మీరు ఏదో ఒక వర్గానికి చెందినవారు కాదు. ఇప్పుడు ఒక ఊరికి సర్పంచ్, హవేల్ గన్పూర్ సర్పంచ్ అంటే హవేల్ గన్పూర్కే సర్పంచ్ గారు, ఆయన ఎన్నుకున్న ఓటర్లు మాత్రం సర్పంచ్ గారు. నేను గతంలో కూడా చెప్పాను విషయం. మీరు సర్పంచ్ అయ్యేంత వరకే పోటీతత్వం ఉంది. ఒక ఆరోగ్యకరమైన పోటీతత్వంలో మీరందరి యొక్క ప్రజల యొక్క మన్ననలు పొందేసి అత్యధిక మన్ననలు పొందారు కాబట్టి మీరు సర్పంచ్ ఎదిగారు. ఒక్కసారి సర్పంచ్ అయితే మీకు ఓట్లు ఇచ్చిన వాళ్ళకే మీరు సర్పంచ్ కాదు. ఓట్లు అయిన వాళ్ళకి వేరే సర్పంచ్ ఉంటాడు, ఓట్లు అయిన వాళ్ళకి వేరే సర్పంచ్ ఉండదు కదా. మీకు ఓట్లు అయిన వాళ్ళకి వేరే సర్పంచ్ ఉంటాడు. ఇవాళ సర్పంచ్ వాళ్ళు అగ్రి అయినా అగ్రి కాకుండా కానీ కూడా వాళ్ళ యొక్క మన్ననలు కూడా పొందాలనుకుంటే మనకిచ్చిన అవకాశం వచ్చింది. ఇప్పుడు అవకాశం దాపురించింది. ఈ సన్నాహకి టైం వచ్చింది. మీ యొక్క చూపడం కోసం, మీరు పటిమ చూపడం కోసం మంచి సమయం వచ్చింది కాబట్టి మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఏ డ్రీమ్స్ కన్నారో, ఏ కళలు కన్నారో, ఏ యువశక్తితో వచ్చారో ఆ శక్తి వంచన లేకుండా మీకు ఇచ్చిన పదవిలో బాధ్యతల్లో మరి తెలంగాణ అభివృద్ధి పదంలో నమ్మలాన్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మనకు తెలంగాణ జయహో తెలంగాణ అన్నారో, సుభిక్షమైన తెలంగాణ, మంచి తెలంగాణ కావాలనుకుంటే మనం ఏదైతే జాతీయంగా మాట్లాడుకున్నామో సుభిక్షమైన తెలంగాణ కోసం, జాతీయ తెలంగాణ కోసం, అభివృద్ధి తెలంగాణ కోసం కావాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి మీకు టైం వచ్చింది, ఇప్పుడు నిరూపించుకునే అవకాశం వచ్చింది. దయచేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిరూపించుకోండి. ఇంతకన్నా శక్తివంతమైనది ఎక్కడ లేదు. ఇవాళ తెలంగాణలో మెదక్ జిల్లాలో మెదక్ పట్టణంలో ఈ హాల్ మాత్రమే యువశక్తికి మా రూపమైన మీరున్నారు, సర్పంచ్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. ఈ శక్తి మనం కనుక కరెక్ట్గా ప్రాంతాలు యూటిలైజ్ చేసినట్టయితే మనం ఏవైతే కళ్ళు కన్నామో, ప్రజలు ఏవైతే కళ్ళు కనుకొని మనం గెలిపించారో వాటి కోసం ప్రభుత్వ పథకాల మీద మొత్తం కూడా నివేదిక ఉంటుంది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి. దీంట్లో అర్థం కాకుండా నోట్ చేసుకోండి. లాస్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. మరి తదుపరి కూడా మీకు మండలంలో ఎంపీఓస్ ఉంటారు, మండల పంచాయత్ ఆఫీసర్స్ ఉంటారు, ఎంపీడీఓస్ ఉంటారు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, మన డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఉంటారు, మేము ఉంటాము. మీరు అడగవచ్చు. పథకాలు మొత్తం కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు. ఆ పథకాలు మొత్తం కూడా అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులు చూసుకోవాలి. అంటే మీరు లబ్ధిదారులు ఎన్నికేసే ప్రక్రియలో అధికారులు వచ్చినప్పుడు సహాయం చేయాలి. ఒరిజినల్ అంటే అసలైన లబ్ధిదారుని ఎన్నుకునే ప్రక్రియ చేసుకోవాలి. అసలైన లబ్ధిదారు వేరే వాడు ఎలిజిబిలిటీ వాడు వచ్చాయని కానీ ఎలిజిబుల్ మాత్రం మిస్ కాకూడదు. ఆ తత్వంగా మీరు పనిచేసినట్లయితే ప్రజల యొక్క మన యొక్క వాళ్ళకి ఆశిస్తుంటే మీరందరూ కూడా గొప్ప వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ మేడం.